అవును, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, బేగా లంచ్ ప్రిపేర్ అవుతుంది. అరే నేను చాలా అలసిపోయాను, మీకోసం నేను మ్యాగీ రెడీ చేసి ఉంచాను, ఉంటేనే తెస్తాను. తొందరగా బస్ బెల్ రింగ్ అవుతుంది, తొందరగా నాకు బాక్స్ పెట్టు. అరే నేను చాలా అలసిపోయాను, ఇదిగో ఈ డబ్బు తీసుకొని క్యాంటీన్లో సమోసా పెట్టుకోండి. బాయ్ మమ్మీ, బాయ్. Can you all speak loudly? Loudly. Morning, ma'am. Good morning. Thank you, teacher. ఈరోజు మనం చెప్పుకోయే పాఠం అమ్మఒడి. ఏంటి? అమ్మఒడి. ఏంటి మళ్ళీ చెప్పండి. అమ్మఒడి. అమ్మఒడి చెప్పండి నాతో. పేరేంటమ్మా? ప్రేమశ్రీ మేడం. మ్యాగీ మేడం. మధ్యాహ్నం సమోసా మేడం. లెమన్ రైస్ మేడం. మా మేడం. నువ్వు? దోశ మ్యామ్. టమాటా రైస్ మ్యామ్. మరి అందరూ మంచిగా తిన్నట్టు జరుగుతున్నాం. మా అమ్మ చాలా టైర్డ్ అయిపోయింది మేడం, అందుకే మా అమ్మ ఈరోజు ఏమేమంటున్నాను. అవునా, మీ అమ్మకి కాల్ చేసి చెప్పాను. హలో, ప్రణవి వాళ్ళ ఫాదరేనా మాట్లాడుతుంది? మీ అమ్మాయికి కడుపు నొప్పి, తలనొప్పి, కడుపులో తిప్పుతుందంట. కొంచెం ఈరోజు సాయంత్రం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీ పేరెంట్స్ చెప్పాను, నువ్వు వెళ్ళు. అవునా, నీకోసం నేను పాస్తా రెడీ చేశాను. పాస్తా ఇదిగో రోజు ఆర్డర్ దగ్గర పెడుతున్నా. మా టీచర్ నాకు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, తన కొలు తిరుగుతున్నాయంట, నాకు కొంచెం పోతున్నాయంట, వాకింగ్స్ అవుతున్నాయంట. ఏంటో సార్ అడిగి పెట్టాలంటే బాగోదు. మరి మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తే మరి పెద్ద శ్రీరామచంద్రలో ఫోజులు ఒకటి. గట్టిగా కేజీ ముక్క కూడా లేదు నాకు. తను పెడుతున్నాను. సరే నాకు ఆర్డర్ పెట్టాను. సరే, రేపు నుంచి మీరే వంట వండుకోండి. మీ ఆర్డర్తో పెట్టుకోవడం మాది తప్పు. తినడం అయిపోయిందా? అయిపోయింది అమ్మ. అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం. ఈ హాస్పిటల్. నమస్కారం అమ్మ. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదంటండి, కడుపు నొప్పి, తలనొప్పి అని ఏడుస్తుందంటండి. స్కూల్లో వాళ్ళ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. అవునా, చూస్తానండి. మీ పేరేంటమ్మా? ప్రేమశ్రీ డాక్టర్ గారు. ఏ క్లాస్ చదువుతున్నా? 3rd క్లాస్ డాక్టర్ గారు. కడుపు నొప్పి వస్తుందా? అవును డాక్టర్ గారు. పడుతుందా? అవును డాక్టర్ గారు. అవునా, నేను చెక్ చేస్తాను. అన్ని రాగాలు ఈ అమ్మాయికి వచ్చినట్టుంది.
నీకు ఏం కాలేదు. పొద్దున తిన్నావమ్మా ఈరోజు? డాక్టర్ గారు మధ్యాహ్నం సమోసా డాక్టర్ గారు. చూసారండి, పిల్లలకి ఇలాంటి జంక్ ఫుడ్ పెడితే ఎలా కాకపోతే ఇంకా ఎలా అవుతుందండి. సారీ డాక్టర్ గారు, ఇన్స్టెంట్ జంక్ ఫుడ్ పెట్టండి. ఇంకెప్పుడు జంక్ ఫుడ్ దొరుకు, సరేనా? సరే డాక్టర్ మీ మమ్మీ జంక్ ఫుడ్ పెట్టిందంటే నాకు ఫోన్ చేయి, సరేనా? మీ ఫోన్ డాక్టర్ గారు. నేను ఇస్తాను కదా. ఎప్పుడు డాక్టర్ గారు? ఇప్పుడే. ఇప్పుడంటే బాబో, ఈ పిల్లలకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. ఎప్పటి నుంచో చెప్పిన డాక్టర్ గారు ఎప్పుడు పెట్టాలి. అందుకనే వీళ్ళు వంట వీళ్ళే చేసుకోమంటున్నాను డాక్టర్ గారు. మీరు అలా చెప్తారండి, సమాధానం చెప్పలేరండి, ఆలోచించండి. అయితే మీకు కొన్ని ఎలా పాటించాలి, హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ ఎలా తినాలని కొన్ని చెప్తాను, మీరు వాటిని వినండి. మనం హెల్తీ ఫుడ్ ఎందుకు తినాలి అంటే ఎనర్జీ రావడం కోసం. అయితే హెల్తీ ఫుడ్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. అయితే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్, మినరల్స్, వాటర్, రఫైజ్. అయితే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్. అవి మనకి ఎనర్జీ ఇస్తాయి. ఎనర్జీ అంటే రోజు పనులు చేసుకోవడానికి అలాంటి వాటికి ఎనర్జీ ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎగ్జాంపుల్స్ రైస్, షుగర్ కేన్, పొటాటో, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. సెకండ్ ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఇవనేవి మన బాడీ మీద సరిగ్గా నిలబడడం కోసమని ఈ ప్రోటీన్స్ని తింటారు. ఫ్యాట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువగా ఇస్తాయి, కానీ ఇవి ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్లోనే ఉంటాయి. కానీ కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటే ఒబెసిటీ వస్తుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కంటే ఎక్కువగా ఎనర్జీ గివింగ్ ఇస్తాయి. విటమిన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ డి. ఇంకా వాటర్ అనేది మన బాడీకి 70% ఖచ్చితంగా కావాలి. ఒకవేళ 70% వాటర్ తీసుకోకపోతే మనం డిహైడ్రేషన్ అయిపోయి కింద పడిపోతాం. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ని రోజు పాటించాలి. థ్యాంక్ యూ.